దేవుడు ఈ సమస్త సృష్టిని తన మహత్తు గల మాట చేత నిర్మించిన తర్వాత ఈ భూమి మీద బ్రతకడానికి జీవరాశుల కంటే గొప్పవారిగా, జీవరాశులు అన్నిటికంటే జ్ఞానవంతుడిగా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఎవరిని చేసుకున్నాడు అంటే మనుషులమైన మనల్ని చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మనిషి పుట్టుక, మొట్టమొదటి మనిషి నిర్మాణం గురించి చెప్పబడుతూ బైబిల్ గ్రంథంలోని ఆదికాండం అనే పుస్తకంలో 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయును ఓదగా నరుడు జీవాత్మాయును అని చెప్పబడింది. దేవుడు మొట్టమొదటిగా మనిషిని సృష్టించాడు. ఏ విధంగా అంటే ఇదిగోండి మట్టిని తీసుకొని నిర్మించాడు. అందుకోసమే మనిషి మరణం తర్వాత అదే మట్టిలోనికి వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ మట్టి దేహాన్ని నడిపించే ఒక శక్తి ఉంది, అదే ఆత్మ. అది దేవుని యొద్ద నుండి వచ్చింది, దేవునిలో నుండి ఈ మనిషికి వచ్చినది. ఆ ఆత్మ ఉన్నంత వరకే మనిషి భూమి మీద బ్రతుకుతాడు. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుందో ఈ శరీరం శవంగా మారిపోతుంది, దేనికి పనికిరాదు. అదే మాట యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పారు. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. అయితే మొట్టమొదట పుట్టించిన ఈ మనిషి నుంచే తన శరీరం నుంచి భాగాల నుంచి ఎముకలను మాంసం తీసుకుని దేవుడు ఒక స్త్రీని కూడా నిర్మించాడు. ఆమె పేరు అవ్వ. ఆదాము అవ్వ అనే ఈ దంపతులను దేవుడు ఏదైనా తోటలో ఉంచి వారికి ఆహారం అనుగ్రహిస్తూ పోషిస్తున్నప్పుడు వారికి ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే, ఇదిగోండి ఈ చెట్ల ఫలములన్నిటిని నువ్వు తినొచ్చు, కానీ ఆ చెట్ల మధ్యలో ఉన్న ఒక చెట్టు ఫలమును మీరు తినకూడదు, మంచి చెడులను తెలుగునిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదని దేవుడు చెప్పినప్పుడు వారు ఆ మాట వినలేదు. ఇది ఎందుకు చెప్తున్నామంటే, దేవుని మాట వినకపోవడం వల్ల ఏం జరుగుతుంది మనిషికి అన్నది మనం తెలుసుకోవాలి. మొట్టమొదట ఆదామవ్వలు ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, దేవుడు మాట వినకపోతే ఏం జరుగుతుందని దేవుడు చెప్పాడు అంటే, ఇదిగో తినుదినమున నిశ్చయంగా మీరు చనిపోతారు అని దేవుడు చెప్పాడు. అంటే దేవుని మాట వినక భూమి మీద ఎవరైనా బ్రతికితే వారు చనిపోతారంట. మరి మనుషులుగా బ్రతుకుతున్న మనం అందరం చనిపోవాలా అయితే అంటే, అవునండి, మనం అందరం చనిపోతున్నాం. ఏ విధంగా? మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. అంటే శరీరంతో ఈ భూమి మీద ఆత్మను కలిగి బ్రతుకుతున్నప్పటికీ దేవుని దృష్టిలో మనుషులందరూ చనిపోయిన వారే. జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉంది, కానీ నీవు మృతుడివే అని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అంటే ఒక తండ్రి తన పిల్లలను చాలా ప్రేమగా ఆప్యాయంగా ఎంతో ఖర్చు పెట్టి పెంచుతున్నప్పుడు వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాటలు లెక్కలు చేయకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ తల్లిదండ్రుల్ని ఎదిరిస్తే ఆ తండ్రికి ఒక మాట అంటాడు ఆ పిల్లలతో, ఒరే ఇక్కడి నుంచి నువ్వు నా దృష్టిలో చనిపోయిన వాడువు, నువ్వు నా మాట వినకుండా నన్ను ఎదిరించి పని చేసావు కనుక నా దృష్టిలో నువ్వు చనిపోయావు అని ఒక తండ్రి తల్లి ఎలాగైతే బ్రతికున్న పిల్లలు చూసి చనిపోయిన వారు అంటారో, అలాగే పరలోకమందున్న దేవుడు చెప్పిన మాట వినని వారు కూడా దేవుని దృష్టిలో చనిపోయిన వారు. ఇలాంటి వారు ఎక్కడికి వెళ్తారు అంటే, పాపం వల్ల వచ్చే జీతం, దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపమైతే ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి అంటే పాతాళం, నరకం, రెండవ మరణం. అంటే ప్రతి మనిషి మొట్టమొదటిగా ప్రారంభం ఎక్కడ జరిగింది పాపానికి మూలం అంటే, ఇదిగో ఏదైనా తోటలో ఈ భూమి మీద జరిగింది పాపం. ఒకరి ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ఆ పాపం చేస్తున్న వారందరూ ఎక్కడికి వెళ్ళాలంటే పాతాళంలో శిక్షలోనికి వెళ్ళిపోవాలి. అది రెండవ మరణం. ఈ భూమి మీద మరణించిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మగా ఆ లోకానికి మనం వెళ్ళిపోవాలి. అయితే పరలోకమందున్న దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు పంపించాడు. ఒక మనిషిని ద్వారా ఎలాగైతే మరణం వచ్చిందో, మరొక మనుష్యుడైన యేసుక్రీస్తు ద్వారా పరలోకము నుండి వచ్చిన ఆ మనుషుని ద్వారా ప్రతి మనిషికి జీవము, పునరుద్ధానము దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే మరణించి పాపం వల్ల మరణిస్తున్న మనిషికి మరలా బ్రతికే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఈ భూమి మీద పాపం చేసిన మనిషికి క్షమాపణ కలుగు చేసి నిత్య జీవాన్ని పొందుకునే అవకాశాన్ని దేవుడు మరొక మనిషిని ద్వారా అనుగ్రహించాడు. ఆయనే రెండవ ఆదాము. మొట్టమొదటి పుట్టిన మనిషి ఆదాము పాపం వల్ల పాతాళానికి వారసులుగా చేస్తే, రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభువు గారు
నిత్య జీవానికి మనుషుల్ని పునరుద్ధానం ద్వారా చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా ఏం జరుగుతుంది? యేసుక్రీస్తుని ఎందుకు విశ్వసించాలి అంటే, మనిషి మరణం తర్వాత మరో లోకమైన ఆ నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. పాపం వల్ల వచ్చే జీతమైన నరకాన్ని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన ద్వారా మాత్రమే. మొదటి మనిషి పాపం చేసి పాతాళానికి ఆహుతైతే, లేదా పాతాళానికి ఆహుతిగా మారిపోతున్న ప్రజలను చూసి యేసుక్రీస్తు ప్రభువు గారు మనుషులు చేస్తున్న పాపం వంటి ఏ పాపము చేయకుండా, ఆయన చూపుతో కానీ ప్రవర్తనతో కానీ మాటతో కానీ ఎటువంటి పాపం చేయకుండా పరిశుద్ధుడిగా బ్రతికి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడైనందున మనకు నిత్య జీవానికి ఇవ్వడానికి, మనకు పరలోకానికి ఇవ్వడానికి, పరిశుద్ధుడిగా బ్రతికినందున పరలోకం ఇవ్వడానికి ఆయనకు అధికారం కలిగిన వాడయ్యాడు. కాబట్టి ప్రియులు ఆలోచించండి, మనం కూడా ఇక్కడ నుంచి ఇలాగే పాపం చేస్తే చనిపోతే ఖచ్చితంగా పాతాళం ఉంది. ఆ పాతాళం తప్పించుకొని నిత్య జీవానికి వెళ్ళాలంటే పునరుద్ధానుడైన క్రీస్తు వల్లే అది సాధ్యమవుతుంది. అందుకోసం బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ఇప్పుడైతే నిద్రించుచున్న వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా ఉండినట్లు మరణం నుండి లేపబడిన అనే మాట రాయబడింది. అంటే యేసుక్రీస్తు మరణం నుంచి లేపబడ్డాడు. ఆయనను విశ్వసిస్తే మనం కూడా ఆయన ద్వారా లేపబడతాం. అంటే మనిషికి ఈ భూమి మీద జీవితం తర్వాత మరో జీవితం ఉంది. ఆ మరో జీవితం నిత్యము సంతోషంగా ఉండే ఆ జీవితం మనం పొందాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మనిషికి మరో జీవితం ఉందా? మనిషికి మరణం ముగింపు కాదా అంటే ఖచ్చితంగా కాదు. అందుకోసం ప్రకృతిలో దేవుడు ఎన్నోటిని ఉదాహరణగా మనకు పెట్టాడండి. ఒక గొంగలి పురుగు చూడండి, మనం ఊర్లలో చూస్తుంటాం. చూడడానికి చాలా అసహ్యంగా కనిపించినప్పటికీ ఒంటి నిండా రోమాలతో నల్లని ఆకారంతో అవి కనిపిస్తున్నప్పుడు దాన్ని చూసి అసహ్యించుకున్న మనమే అది కొన్ని రోజులు చేతకొక చిలుగ్గా మారుతుంది. కొన్ని రోజులు పట్టుకట్టి చనిపోయి చేతకొక చిలుగ్గా అందమైన రెక్కలతో ఆకాశములు ఎగురుతూ మన కంటికి కనిపిస్తుంది. ఈ ఆకారాన్ని సంపాదించుకోవడానికి, అలాంటి జీవితాన్ని సంపాదించుకోవడానికి ఒక పురుగుగా ఉన్నప్పుడు ప్రాకడమే తప్ప ఎగిరే అవకాశం లేని ఆ జీవితాన్ని, ఆ అందమైన రెక్కలతో ఎగిరే ఆ మంచి జీవితాన్ని పొందుకోవడానికి ఎన్నో రోజులు పట్టుకొట్టుకొని చనిపోవడానికి కష్టపడింది కనుకనే ఆ జీవితాన్ని పొందుకుంది. అలాగే మనుషులమైన మనం కూడా భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కష్టమైన, బాధ అయిన, ఇబ్బంది అయినా క్రీస్తునందు విశ్వాసం ఉంది, సత్యముతో యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఈ భూమి మీద బ్రతికితే మనం కూడా అటువంటి సంతోషకరమైన మంచి జీవితాన్ని మనం పొందుకోగలం. అటువంటి జీవితాన్ని మనకిచ్చేది యేసుక్రీస్తు ప్రభు గారు. అంటే కళ్ళ ముందే అనేకమైన వాటిని, ఒక విత్తనం దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగా ఉండును, చచ్చిన ఎడల బహుగా ఫలించును అన్నమాట రాయబడింది. అంటే ఒక విత్తనాన్ని మనకు చూపిస్తున్నాడు. మనం వ్యవసాయం చేసేవారు చాలామంది రైతులు ఉన్నారు. ధాన్యపు గింజలు జల్లిన 2-3 లేదా ఒక 10 రోజుల తర్వాత వర్షం పడేసరికి అది మొక్కగా బయటకు వస్తుంది అన్న సంగతి మనకు తెలుసు. అలాగే మనుషులమైన మనం కూడా ఈ భూమి మీద చనిపోయి ఈ భూమిలో పాతి పెట్టబడిన తర్వాత పునరుద్ధానం అనేది మనిషికి ఉంది. మళ్ళా బ్రతికే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. అది పొందుకోవాలంటే ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ప్రపంచంలో మనుషులందరూ చనిపోతారు, మనుషులందరూ తిరిగి లేపబడతారు. బైబిల్ గ్రంథంలో కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు చేర్చబడతారని బైబిల్లో రాయబడింది. అయితే చనిపోయి తిరిగి అందరము లేస్తాం, కానీ అందరము జీవాన్ని సంపాదించుకోలేము. సంతోషకరమైన నిత్యజీవమైన పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేము. అది క్రీస్తును విశ్వసించిన వారికే అది వస్తుంది. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ఇదిగో భూమి మీద చనిపోయి తిరిగి లేస్తాం మనం కూడా ఏదో ఒక రోజు. యేసుక్రీస్తు 2వ రాకడలో లేచిన తర్వాత దేవుని ఎదుట, న్యాయపీఠం ఎదుట నిల్చొని మనం చేసిన ప్రతి పాపానికి అక్కడ శిక్ష విధింపబడే స్థలంలో మనం నిలబడాల్సి వస్తుంది. పాతాళంలో యుగాలు అగ్నిగుండంలో ఉండాల్సి వస్తుంది. అటువంటి జీవితాన్ని మనం పొందుకోకూడదనే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు మనుషులు పాపాల నుంచి రక్షించడానికి, ప్రేమ చూపించడానికి, కనికరం చూపించడానికి, మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని సైతం అప్పగించాడు. కానీ 2వసారి యేసుక్రీస్తు వస్తున్నాడు. ఆయన ఈసారి వచ్చేటప్పుడు మరలా మనం ప్రేమ చూపించడానికి కానీ కనికరింపబడ్డానికి కూడా అవకాశం లేకుండా వస్తున్నాడు. మొదట ప్రేమించేవాడిగా వచ్చాడు, ఈసారి శిక్షించేవాడిగా, న్యాయమూర్తిగా వస్తున్నాడు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి,
భూమి మీద ఉన్నప్పుడే మనకు అవకాశం, మనం మరణించిన తర్వాత మరి అవకాశమే లేదు. మన జీవం ఏ రోజు పోతుందో మనకు తెలియదు. బైబిల్లో రాయబడింది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటి వారే, మీ జీవం ఏపాటిది, రేపేం సంభవించినో మీకు తెలియదు అంటున్నాడు. అంటే భూమి మీద ఉన్నప్పుడే ఆ శాశ్వతమైన పునరుద్ధానుడైన క్రీస్తు ఇచ్చే ఆ పునరుద్ధానం, నిత్య జీవనం గుర్చిన ఆ మాటలు, వాటిని సంపాదించుకొని నిత్య జీవంలో మనం అందరం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అటువంటి జీవితాన్ని మీరు అందరూ పొందుకోవాలి. ఎవరు కూడా నిత్య నరకానికి వెళ్ళకూడదు, అక్కడ నిరంతరం శిక్ష అనుభవించకూడదు అని దేవుడు మనల్ని అందరినీ ప్రేమించే ఈ మాటలు మా ద్వారా తెలియజేస్తున్నాడు. వినండి, ఆలోచించండి, సత్యాన్ని గ్రహించి నిత్య జీవానికి వారసులు కావాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.